గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 369.20 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మంగళవారం గుంటూరు ఛానల్ ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రైతే వెన్నెముకలా భావించి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. గుంటూరు ఛానల్ విస్తరణతో రైతులు అనేక గ్రామాలకు మేలు చేకూరుతుందని చెప్పారు. అవగాహన లేని వైసీపీ నాయకుల పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని అన్నారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు ఛానల్ అభివృద్ధికి కట్టుబడి ఉందని నిరూపిస్తూ పనులు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే 70% ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, రైతులే వెన్నుముకగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి రైతుల అభ్యున్నతికి ఏ విధంగా మనం కృషి చేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్ ఆధారం. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా మిమ్మల్ని. గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్. ఇందులో 3, ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది, కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ, మోడర్నైజేషన్కి కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు నరేంద్ర గారు కానీ, అదేవిధంగా కొంత భాగం లోకేష్ గారి ప్రాంతంలో కానీ మేము కూర్చొని ఎస్టిమేట్స్ వేయించాం. ఎంతవరకు మనం చేయగలము, బడ్జెట్, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏ విధంగా ఫేజ్ వైజ్గా ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి అన్నం పెట్టే రైతుని అన్నదాత సుఖీభవ అని చెప్పి, అన్నదాతకు 360 డిగ్రీల్లో ఆయనకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వడం కానీ, 2014లో వారి రుణాలను రద్దు చేసే విషయంలో కానీ, వారికి భూసార పరీక్షల నుంచి పంట కొనుగోలు వరకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ఆపద్బాంధవుడు, రైతు రాజ్యం, రైతే శ్రేయస్సు అన్నటువంటి ఒకే వినాదంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నేను గట్టిగా చెప్తాను. ఎలక్షన్ టైంలో ఆయన వాగ్దానం చేశారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షను, మోడర్నైజేషన్ 2 ఇస్తానని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనము గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులకు ముఖ్యంగా మంగళగిరి కానీ, పొన్నూరు కానీ, మన పత్తిపాడు కానీ, బాపట్ల కానీ, చీరాల కానీ, ఈ నియోజకవర్గాలకి ఆధారం ఏంటంటే నాగార్జున సాగర్ ఎన్ఎస్పి కెనాల్.
అది ఒకవైపు వెళ్తుంది, ఇంకోటి కృష్ణా వెస్టర్న్ డెల్టా కెనాల్ ఇంకొక వైపు వెళ్తుంది. ఆ 2 కెనాల ద్వారా ఇచ్చేటటువంటి నీళ్లు కొన్ని పొలాలకు వస్తాయి, మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు రావడం లేదు. ఈ విషయాన్ని పసిగట్టే 1966లో ఈ మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు నీరు అందాలంటే సపరేట్గా ఒక కెనాల్ తవ్వాలని చెప్పి దాన్ని గుంటూరు ఛానల్గా పేరు పెట్టి ఆ రోజు తవ్వితే 72లో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సార్ చెప్పినట్టు, మన కేంద్ర మంత్రివర్యులు చెప్పినట్టు 4 టీఎంసీ కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి తీసుకోవడం జరిగింది. అయితే 4 టీఎంసీలు మనకు ఎక్కడైతే 47 కిలోమీటర్ల వరకు అంటే గార్పాడు వరకు, ఇక్కడ మనకు గార్పాడు వరకు వస్తుంది. ఆ గార్పాడు వరకు ఉన్నటువంటి కాలువల్లో నీరు డిఫరెంట్ కారణాలు కావచ్చు, అక్కడ 1966లో కట్టారు కాబట్టి అది కాలువ వెడల్పు లేక సరిగ్గా డిజైన్ చేయలేకపోవడం, లేదా దాని మీద ఈ తుక్కు రావడం, చెత్త రావడం, ఇవన్నీ చేయడం వల్ల నీళ్లు చివరి భూములకు అందకపోతే అప్పుడు వచ్చింది మోడర్నైజేషన్ అనేటువంటి పాయింట్. అట్లాగే పర్చూరు వరకు కూడా ఈ వెస్టర్న్ డెల్టాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి మధ్యలో ఉన్నటువంటి భూములకు కూడా నీరు ఇవ్వాలని ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు తీసుకొచ్చాం. సో ఇవి 2 కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2015లోనే ఈ మోడర్నైజేషను, 2017లో ఎక్స్టెన్షను 2 ప్రాజెక్టులకు మంజూరు చేశారు. టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు కూడా పనిచేసే టైంలో మరి దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రావడం, రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టడం, ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేయడం. మరి ఆయన రైతు శ్రేయస్సు, రైతు రాజ్యం, రైతు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి జీవనాధారమైనటువంటి ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేశాడంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి శత్రుత్వం ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ముఖ్యంగా మన కేంద్ర మంత్రివర్యుల యొక్క చొరవ, ఎందుకంటే ఆ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు లేవు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించి, అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేయాలన్నటువంటి ప్రాజెక్టు కింద కొంత డబ్బు తిప్పించి ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఆ డబ్బుతో మనకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అనేటువంటిది మంజూరు చేయించినటువంటి ఘనత మాత్రం మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికే దక్కుతుంది.